గుంటూరు నగరంలోని 23వ వార్డు గాజులవారి వీధి ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు, మాజీ కార్పొరేటర్ 23వ వార్డు ప్రెసిడెంట్ లాం వర్ధన్ రావు, ఇతర ముఖ్య నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పఠాన్ ముక్తుమ్ ఖాన్, షేక్ ఖాసిం, సయ్యద్ సుబానీ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలో 23వ డివిజన్ 171వ బూత్ నందు జరిగిన ముస్లిం సోదరులైన పఠాన్ ముక్తుమ్ ఖాన్ గారు, మస్తాన్ వలీ గారు, షేక్ మస్తాన్ వలీ గారు, సయ్యద్ సుబానీ గారు, షేక్ ఖాసిం గారు, ఇట్లా డివిజన్లో ముస్లిం సోదరులందరూ కలిసి అన్నగారి విగ్రహం స్థాపించడం జరిగింది. అయితే పార్టీ ఆవిర్భావం 1982 నుంచి మరి అనేక సార్లు ప్రభుత్వం వచ్చినప్పటికీ, అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో విగ్రహం స్థాపించడం అనేది జరగలేదు. మరి ఆ కార్యక్రమానికి ఈ సోదరులు పూనుకోవడం అనేది చాలా గొప్ప సంగతిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో నేను ఇదే ప్రాంతంలో కార్పొరేటర్గా పనిచేశాను, జన్మభూమి కమిటీ చైర్మన్గా పనిచేశాను, ఈరోజు కూడా ప్రెసిడెంట్గా, డివిజన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. కానీ విగ్రహం స్థాపించాలనే ఆలోచన ఈ సోదరులకు రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంలో ఆవిష్కర్తగా మరి మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయురాలు శ్రీమతి గల్లా మాధవి గారిని ఆహ్వానించడం చాలా గొప్ప సంగతి. అదే ప్రకారంగా గుంటూరు నగరానికి మేయర్గా పనిచేసినటువంటి కన్నా నాగరాజు గారు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందకరమైన విషయం.